భోజనం చేయి. నువ్వు ఫోన్ చేసిందా? నేను ఎన్నడైనా ఫోన్ చేశానన్నయ్య. అయ్యో, నేను భోజనం మానేశానమ్మా. ఒక్కసారి అమాంతం దేశంలో తిండి చదువు కదమ్మా. అందుకని నేను అన్నం మానేసి బ్రాంతి దోశ పెంచేశాను. నీ వేదాంతం. వేదాంతం కాదు చెల్లా, అసలు రహస్యం చెప్పనా? దేశంలో బియ్యం కంటే బ్రాందీయే తేలిక దొరుకుతుంది. మహాత్మా గాంధీజీ అదృష్టవంతుడు, వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్రతికుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. వినేవాళ్ళు ఉంటే తెల్లవారు ఇలాగే మాట్లాడతావు. పదా, పొద్దుపోయింది, భోజనం. ఏంటమ్మా ఎప్పుడు భోజనం భోజనం భోజనం? ఎంత భోజనమేనా? చెల్లెమ్మా, ఏంటో ఇప్పుడు చూసుకోమ్మా, నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూసుకో. చీర చాలా బాగుందన్నయ్య, బార్డర్ అద్భుతంగా ఉంది. ఈ బార్డర్ నీకు నచ్చిందా అమ్మా? లేదమ్మా, ఈ చీర మా మిల్లులో తయారైంది. వాళ్ళు నాకు ప్రజెంట్ చేశారు. చెప్పమంటావా? ఈ శుభవార్త నీకు చెబితే ఆనందంతో ఎగిరి కనిపేస్తావమ్మా. చెప్పనా? ఈ బార్డర్ డిజైన్ తయారు చేసింది నేనమ్మా, నీ అన్నయ్యని. అవునమ్మా, మా మిల్లు వాళ్ళు పాస్ చేసిన మొట్టమొదటి డిజైన్. ఈ డిజైన్ తో తయారైన మొట్టమొదటి చీర. అందుకే వాడు నాకు ప్రజెంట్ చేశారు. నిజంగా నువ్వు గర్వించాలన్నయ్య. నేనే కాదమ్మా, నువ్వు కూడా రమ్మా. ఈ బార్డర్ పేరేం పెట్టారో తెలుసా? తెలీదు? శాంతాబాద్రమ్మా, శాంతాబాద్. రేపటి నుంచి జనం అంతా షాపుల్లోకి వెళ్ళి శాంతాబాద్లు చీరేమంటే శాంతాబాద్లు చీరేమంటారు. ఒకటే ఎగపడతారు. అందరూ నీ పేరే స్మరిస్తారు. అమ్మా శాంతమ్మా, చంద్రుడితో నూరు పోగలరు. ఇది లేదన్నయ్య, అంతకంటే ఏమి ఉంటుంది? నేను అడిగాను అన్నయ్య. చంద్రుడు మాత్రం తన చల్లని వెన్నెలకు బ్రతుకును అడిగాడు. సరే గాని నా కళ్ళలో పండుగ కట్టుకురాలి. నువ్వు వెళ్ళి చీర కట్టుకురామ్మా. నేనా? అవును. ఏ నేను కట్టుకోను. ఇంట్లో అమ్మా చెల్లాయి ఉండగా ఈ చీర నాకు ఒక్కటి తెస్తే ఏమిటి అర్థం? వాళ్ళు ఈ మామూలు నూనె చీరలు కట్టుకుంటారు. విదేశీ నైలెక్తులు నైలాన్లు కావాలి. చీర కట్టుకోం. నాకు అక్కర్లేదు. శాంత, నా సంగతి తెలుసుగా. వారంలో నా కోరిక చెల్లించవు. ఏమిటి మండుతున్నా? వదలమంటుంటే వారంలో 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 వదలమంటుంటే వారంలో వారంలో పశువా? ఎవరా నీకమ్మ? కుటుంబ గౌరవం మంట కలిపి మిల్లులో కూలీగా చేశావు. పబ్లిక్ రోడ్ల మీద తాగి తగలాడావు. అన్ని సహించావు. కానీ ఇంత నీచానికి పాల్పడతావని కల్లో కూడా అనుకోలేదు. ఏమిటో అని రోజు మాదిరిగానే తలుపు తీసి ఇంట్లోకి తీసుకొచ్చావు. సిగ్గు లేకపోతే సరే. తాగుమోతు వాడు పొద్దుపోయేస్తే తలుపు తీయొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు తీసావు? ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? గతి లేని కదా అని గాలి కుదిరేసిన అనుకోరు, నన్ను తిట్టుకోరు. నేను చెప్పేది ఏమిటా నువ్వు చెప్పేది? పనికి మాలే వెత. దాంతో నీకు చెల్లెలు లాంటిది రా, నీకు చెల్లెలు లాంటిది. చెల్లెలు లాంటిది కాదమ్మా, చెల్లెలేనమ్మా. ఎంత అపనిధి వేసావమ్మా. ఈ మాట ఇంకెవరైనా ఉంటే వాళ్ళ రక్తం కళ్ళ చూసిండేవాడిని. ఏటా తాగుమోతు వెత. తల్లి తల్లిగాను చెల్లెలుగాను కనిపిస్తుందా? ఒళ్ళు తెలియకుండా వాగుతావా? అవును, అన్న చెల్లెలను అనుమానించే ఈ కొంపలో ఉండటం నాకే పుట్టి తక్కువ. నేను ఉండమని ఎవరో ఏడ్చారు. ఉండి ఏమో తెస్తున్నావు కాబట్టి. నీలాంటి వాడు ఇంట్లో ఉండే బదులు పోరా మంచిది. శాంతమ్మ,
పెదవులపైన సంగీతం హృదయములోన పరితా మీ స్నేహితుడున్నాడుగా అక్కడికి వెళ్దామండి బాబు. వద్దురా బాబు, మీరు ఇక్కడ వద్దు బాబు, రండి బాబు, లేవండి బాబు. రేపటి నుంచి నువ్వు ఇక్కడికే రా. ఇవాటి నుంచి ఇదే మన ప్లాన్. అట్టగే బాబు, పొద్దున్న ఇక్కడికి, సాయంత్రం సారా షాప్కి వస్తాం. వద్దురా, ఇవాళతో మన ఇంటికి సారా షాప్కి రెంట్కి రామరా. బాబు మీరు తాగుడు మానేశారా? నిజంగానే బాబు, మీరు ఆ మాట మీదే ఉండండి బాబు, నేను దేవుడికి మొక్కుంటాను, ఆ మాట మీదే ఉండండి బాబు. శేఖర్, ఏమిటి అర్ధరాత్రి వెళ్ళొచ్చా? టికెట్లెస్ ప్యాసింజర్ కి వేళేమిటి బాడీ. అన్నయ్య ఉన్నాడా? ఇవాళ నైట్ డ్యూటీ కదా, వెళ్ళారు. శేఖర్, ఎక్కడికి? ఏ మీ అన్నయ్య లేకపోతే మాత్రం ఇంట్లోకి రాకూడదా? అది కాదు. చాలే, ఇలా ఇవ్వు. పద లోపలికి. శేఖర్, ఏమిటి సంగతి? ఏం జరిగింది? రేపు పొద్దున్న చెప్తాను. మరి భోజనం? అక్కర్లేదు, నా ఆకలి తీర్చేది అన్నం కాదు. వీడెప్పుడు వచ్చాడే? రాత్రి 2 గంటలకి పెట్టా బేడతో సహా వచ్చేసాడు. బూట్లకు కూడా పడుకున్నాడు. తిండి తిన్నాడా? లేదు, తినమని ఎంత బతిమాలన్నా తినన్నాడు. సంగతి ఏంటంటే తెల్లవారు చెప్తానన్నాడు. వాడు చెప్పేది ఏమిట్లే, తెలుస్తూనే ఉంది. వాళ్ళ అమ్మతో కోట్లాడు వచ్చి ఉంటాడు. ఒక్కొక్కడి జాతకం. అటువంటి పుణ్యాత్ముడి కొడుక్కి మిల్లులు నౌకరి, నొలకమంత మీద పడక. ఇదిగో వాడు పొద్దున్నే లేచేసరికి మంచి పెసరట్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి, ఉల్లిపాయలు అంటే వాడికి ఎక్కువ ఇష్టం, మంచి బాగా తయారు చేసి పెడతాను. ఇదిగో నాకు కలగడ తాపబడి. నేనే కారణం. ఏమిటమ్మా, ఏం జరిగింది? చెప్పమ్మా, చెప్పు. అన్నయ్య నాకు నూనె చీర కారణం తెచ్చించాడు. ఆ చీర డిజైన్ తనే తయారు చేశాడు. నా పేరు పెట్టాడట. మిల్లులో తయారైన మొట్టమొదటి చీర తెచ్చి నాకు ఇచ్చి కట్టుకోమని బలవంతం చేశాడు. అమ్మని చూసి మమ్మల్ని అపార్థం చేసుకుంది. నువ్వు బాధపడు.
ఇన్నాళ్లకు నా కుమారుడు ఒక్క మంచి పని చేశాడు, అందుకు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించవలసింది నేను కదా నాన్న. ఇంట్లోంచి బయటికి వెళ్ళవలసింది నేను. చాలే ఊరుకో, నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతావా? ఈ ఇల్లు అది లోకం తీరమ్మా. ఇంట్లో పెత్తనం చేయవలసిన వాడు బానిసలుగా పనిచేస్తుంటారు, బానిసలుగా దాస్యం చేయవలసిన వాళ్ళు ఎవరి క్రమవాడు అనుభవిస్తారు. వెళ్ళమ్మా. అనుభవించాల్సింది తప్పదు, తప్పదు. కళ్ళలో కూడా పెళ్ళవేసాం రావాలి. పొద్దుపోయింది, పోయి పడుకోం. రే జాక, గుడ్ మార్నింగ్ చెల్లా. గాడ్ బ్లెస్ యూ. నేను ఎక్కడున్నాను? కళ్ళు తెర్ర, ఎక్కడున్నావో తెలుస్తుంది. అంజీ ఎప్పుడు వచ్చారా? వచ్చాలే. ఏమిటి సంగతి? ఇంట్లో నుంచి వచ్చేసాను. వచ్చేసావులేవా? అర్ధరాత్రి వేళ పెట్టి బేడతో వచ్చేసావంటే ఏమిటి దాని అర్థం? ఇంట్లోంచి వచ్చేసావనేగా. అది కాదు నేను అడిగింది. నువ్వు వచ్చేసావా, వాళ్లే నిన్ను వెళ్ళగొట్టారా? ముందు జరిగినాయి లేదా? మీ అమ్మ గెట్ అవుట్ అని ఉంటుంది, నువ్వు వాకౌట్ చేసి ఉంటావు. సరే కానీ నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంటి దగ్గర లేదు. నేను చిన్న సహాయం వస్తా. నీకేం కావాలి అడగరా? నాకు ఎక్కడైనా గట్టి దొరికే వరకు నీ ఇంట్లో ఉండదు. ఓహో, ఏమే ఏమండి? ఆ చీపురులా పట్రా. మీరు మాడు వేరే గది దొరికేదాకా ఇక్కడ ఉండొచ్చునా అని పర్మిషన్ అడుగుతున్నాడు పెద్ద జమీందారు. అది కాదు రాజీ, నోర్మై. వేరే గది కావాలా నీకు? ఈ ఇల్లు ఎవరి కోసం ఉందిరా? ఎవరి కోసం? దూరా బాబు, అంత పాపం ఊరికి అడిగలేరా? మరి నాతో వేళ పడదా? రాత్రి భలే హాయిగా నిద్రపడి పడుకున్నది ఎవరు మొత్తంరా? హంసతులిక తప్పు. అది సరేగాని అంజీ, ఇక నుంచి ప్రతి నెల 1వ తారీఖున మన ఇద్దరి జీతాలు తీసుకొచ్చి వదిలి చేతిలో పెట్టడం. ఏమే అది చెప్తులే బట్రా. చెప్పిందిరా. ఏమండి? మాడు బద్దలు కొట్ట. అంజీ, ఇటువంటి చెప్పు దెబ్బలు తిని తిని మాడు బొప్పి కట్టిందిరా. లేకపోతేనే ప్రతి నెల వీడి జీతం తీసుకొచ్చి నీకు ఇస్తాడట. ఈ ఇంట్లో ఉన్నందుకు అత్తే లంచం ఇస్తావరా? బయటికి ఏమై వాడి పెట్టే బయట తీసుకొచ్చి బయటపడే. ఎందుకలా నుంచున్నావు? బయట అంటే ఎందుకలా నుంచున్నావు అని. మీరు నాకు చేస్తారు. ఇది ఇల్లు అనుకున్నావా, హోటల్ అనుకున్నావా? అది కాదురా నా ఉద్దేశం. నీకు వచ్చే జీతం అని చెప్పు. పైగా అన్నిటికీ ధరలు పెరిగాయి. అందుకని ఒక తమ్ముడికి అన్నం పెట్టలేరంట. దానికోసం నాకు డబ్బిస్తావరా? వాళ్ళ ఇంట్లో ఆచారం అదే కాబోలు. అదే 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 ఇక్కడి నుంచి నాకు మీరే తల్లి. మీతోనే తిట్టాను, మీతోనే ఉంటా. ఎన్నందుకు డబ్బిస్తావా? అల్లరా దాన్ని. ఏమే పట్రా అసలు. హలో సిటీలో అక్కడ బ్యారిస్ రమేష్ ఉంటారు, తెలుస్తారా? 3 రోజుల నుంచి ఇక్కడ కబ్బుకే రాలేదు. బహుశా యూనియన్ క్లబ్ లో ఉంటారు. హలో, బ్యారిస్ రమేష్ ఉన్నారా? 10 రోజుల నుంచి రాలేదా? ఏమైనట్టు?
ఎవరమ్మా? నేనండి. నా పేరు చిత్ర. ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయిని. ఓ, ప్రొఫెసర్ కృష్ణారావు గారంటే యూనివర్సిటీలో అవునండి. విన్నానమ్మా. అతను చాలా గొప్ప పండితుడని, పెద్ద స్కాలర్ అని విన్నాను. కానీ కలుసుకునే భాగ్యం కలుగుతుంది. రమేష్ లేడా అండి? ఎందుకమ్మా? ఏం కావాలి? అతనితో కొంచెం పని ఉంది. పర్వాలేదు, నాతో చెప్పమ్మా. క్లబ్ లో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. చందా కోసం వచ్చాను. అతను ఇక్కడ లేడమ్మా, కొడైకెనాల్ వెళ్ళాడు. కొడైకెనాలా? అవునమ్మా, ఏదో కేస్ స్టడీ చేయాలట. అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాడు. అదేమిటమ్మా అలా అయిపోయావు? పర్వాలేదమ్మా, ఆ చందా నేను ఇస్తాను, తీసుకో. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, తొందర ఏం లేదు. అతను వచ్చిన తర్వాతే తీసుకుంటాను. చిత్ర, ఎక్కడికి వెళ్ళావమ్మా? నా ఫ్రెండ్ ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. ఏమ్మా ఒక మాదిరిగా ఉన్నావు? ఏమీ లేదమ్మా, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వేమంటావో అని భయంగా ఉంది. నా దగ్గర నీకు భయం ఎందుకమ్మా? చెప్పు. ఉషారాణి రాధా వాళ్ళంతా కొడైకెనాల్ పిక్నిక్ వెళ్తున్నాను. నన్ను రమ్మన్నాను. ఓ, ఇంతేనా? దీనికి ఇంత కంగారెందుకమ్మా? నువ్వు ఎప్పుడైనా ఏదైనా అడిగితే నేను కాదన్నానా? అలాగే కొడైకెనాల్ అంటే నాకు ఒక్కలే వస్తున్నారు. ఏమిటి? అయితే నేను లేకుండా నువ్వు ఒంటరిగా పెడతానంటావా? వాళ్ళంతా ఉన్నారు కదమ్మా. ఉన్నారు సరే, మీ నాన్నగారు ఏమంటారో. సరే, జాగ్రత్త వెళ్ళి జాగ్రత్తగా వస్తావు కదమ్మా. ఓ, ఇదిగో చూడు, వెళ్ళగానే ట్రంకాలి. అలాగేనమ్మా. ఇదిగో మర్చిపోయినాను, అక్కడ రమేష్ బంగ్లా ఉంది కదా, ఆ బంగ్లాకి వెళ్ళు. అక్కడ తోటవాడు రంగన్ ఉంటాడు. వాడి చేతిలో 10 రూపాయలు పెట్టు. కాబోయే యజమానురాలి కదా, సంతోషిస్తాడు. ఓ, ఆ? వదినా, వదినా, అన్నయ్య ఇంకా రాలేదే? ఎందుకు? ఆకలి వేస్తుంది వదినా. అయితే నువ్వు రానైనా ఫోన్ చిట్టు కానీ. వద్దులే వదినా, అన్నయ్యని కూడా రాని. వచ్చేసాను రా. ఏమిటి సంగతి? ఏం లేదు, నీకోసం ఎదురు చూస్తున్నావు. రండి, భోజనం ఆకలిస్తుందిగా. ఆకలి అయితే వారి అమ్మగారు ఇల్లు ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి వెళ్ళు. రేయ్, రారాలాగా. ఇదేమిట్రా? సోడా? ఇదేమిటి? రాయ్, ఇన్నాళ్ళు నాకు బుద్ధి చెప్పి నువ్వు తాగుడు మొదలెట్టావు. నేనా? నా కోసం కాదురా, చుట్టాను వచ్చావు కదా, మరే తెగిపోతే అలుగుతావని తెచ్చాను రా. నేను తాగుడు మానేశాను రా. తాగుడు మానేశావా? ఏమే నిన్నే. ఏమిటండి? రేపు ఉదయం ప్రొద్దు పడవడ పక్క పడుతుందేమో చూడు. వస్తే ఎక్కడైనా పొడవాట పక్క పడుతున్నట్టండి. పడవలసిందే. శేఖర్ తాగుడు మానేసాడంటే అటు సూర్యుడు ఇటు పడవలసింది. ఏమిటి? శేఖర్ తాగుడు మానేశాడా? ఒట్టు. ఇక బ్రాంతి ఎప్పుడు ముట్టుకోను. ఉండండి, ఇవాళ పండగతో సమానం. గారం చేస్తాను. చూడు, దీని ముఖం ఎంత చిన్నపోయిందో. ఇదే మీరు మొదలెట్టారా? నేనా? నాకెందుకే, వీడి కోసం తెచ్చాను. వీడు మానేశాను అన్నాడు. అయితే ఇలా ఇవ్వండి. నీకెందుకో? మొన్న పక్కింటి పుల్లమ్మ నీళ్లాడితే డాక్టర్ బ్రాంతి ఇమ్మన్నాడు. ఊరంతా తిరిగినా ఒక్క చుక్కైనా దొరకలేదు. ముట్టనివ్వండి, రేపు పొద్దుకి నాకు పనికొస్తుందేమో. చూడాలనిపించింది, వచ్చా. మేము ఊరికి కొత్తైనా పాత చుట్టూన్నా పరామర్శిస్తున్నాం. దేవుడే నిన్ను పంపించాడు. నీకు పెళ్ళయిందమ్మా? లేదండి, త్వరలో అవుతుంది. నేను చెప్తున్నానుగా, శ్రీరామచంద్రుడి లాంటి భర్త లభిస్తాడు. దీర్ఘ సుమంగళిగా వర్ధంతాను. మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చాం. కాస్త ఉండమ్మా, పలహారం తీసుకొస్తాం. మా అబ్బాయి కూడా వచ్చే వేళ అయింది. కూర్చోమ్మా, కూర్చో. నీకు పెళ్ళయిందమ్మా? లేదండి, త్వరలో అవుతుంది. నేను చెప్తున్నానుగా, శ్రీరామచంద్రుడి లాంటి భర్త లభిస్తాడు.
పాడింది సన్నాయి పాట. రంగన్న, ఓ చిన్నమ్మగారా, రండి రండి. అమ్మగారేరి? అమ్మ రాలేదు, నే ఒక్కదాన్నే వచ్చాను. రమేష్ ఉన్నాడా ఇంట్లో? లేరమ్మా, అమ్మగారితో అలా షికారుకి వెళ్ళారు. అమ్మగారా? ఏ అమ్మగారు? నాకు వారి పేర్లు తెలియదమ్మా. అయ్యగారి కోసం అనేక మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లన్నీ నాకు గుర్తుండవు. కూర్చోండమ్మా, అయ్యగారు వస్తారు. సొగసుగా ఉన్నావు, ఎలా ఒదిగిపోతున్నావు, కాదనక అవుననక కౌగిలిలో దాగున్నావు, ఎంత సొగసుగా ఉన్నావు. హలో చిత్ర, హౌ డు యు డు? వీటికి మాటికి నువ్వు ఇక్కడికి వచ్చేది ఇందుకేనా? నీ నిజ స్వరూపం ఇప్పుడు తెలిసింది. వెరీ గుడ్, వెంటనే గ్రహించు. ఇక్కడికి వచ్చిట్టు 10 రోజుల నుంచి ఇక్కడ పడకపోతే ఏమయ్యో, నన్ను మర్చిపోయేవేమో అని వెతుక్కుంటూ వచ్చారు. దానిని బట్టి నువ్వు గ్రహించుండొచ్చే. రమేష్, నాకిచ్చిన మాట మర్చిపోయావా? ఏ మాట? ఎంతో మందికి ఎన్నో మాట్లాడుతుంటారు. ఎవరు? ఈ సమ్మర్ హాలిడేస్ లో నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. చిత్రాన్ని పెళ్లి చేసుకుంటావా? నీకు మర్చిపోయిందా? దాని మాట నమ్మకం. దానికి ఏదో కలొచ్చుంటుంది. కళ? కిందటిసారి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా మీద వలకపోసిన ప్రేమంతా కలేనా? నాకిచ్చిన వాగ్దాన, నాకు చెప్పిన ప్రేమోపన్యాసం అన్ని కలలేనా? అనవసరంగా ఆవేశపడి ఆరోగ్యమే కాదు, నా బ్రతికే నాశనం చేసుకున్నాను. అది నీ తప్పు. నన్నంటే ఏమిటి ప్రయోజనం? అయితే ఈ ఊళ్ళో నాకెందుకు ఇచ్చావు? నీ వేలు ఖాళీగా ఉందని ఇచ్చాను. ఆ మాటకు వస్తే చాలా మందికి ఇచ్చాను. నువ్వు నీతుడు అని తెలిసి నీ నీడ కూడా నా మీద పడనిచ్చేదానికి మాటలు జాగ్రత్తగా, హద్దు మీరడం మంచిది కాదు. హద్దు మీరేను అనుభవించాను. కొప్పిట్టి పిట్టమని, చదువుకున్న వాడివని ఆశపడ్డాను. అన్ని విధాలా నన్ను నాశనం చేసావు. ఇష్టకార్యంలాగా యాచించావు, దుఃఖత పట్టించావు. యాచించమని ఎప్పుడే మర్యాదగా వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళడానికి నాకు ఈ లోకంలో దారి లేదు. దారి నేను చూపిస్తాను. రమేష్! 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 4-5 రోజులుగా చిత్ర హదడలే రీతిలో ఒంట్లో ఏమైనా? అరే, ఉన్నట్టుండి కూతురు గుర్తుపెట్టిందే. ఇది ఒక సంసారం అని, ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉన్నారని మీకు అసలు జ్ఞాపకం ఉందా? నువ్వు అలా అడుగుతావు, నాకు బాగా తెలుసు. అందుకే ఇలాంటి విషయాలు నీతో ఎన్నడూ చెప్పలేదు. శేఖర్ ఇంట్లో చూడి చాలా రోజులు. ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఎన్నడైనా అడిగాను. అదే నేను అడిగేది. కొడుకు విషయంలో లేని అద్ద కూతురు విషయంలో ఎందుకు వచ్చింది? పద్మ, శేఖర్ మగవాడు. తిరిగి తిరిగి వాడే ఇంటికి వస్తాడు. చిత్ర ఈడొచ్చిన ఆడపిల్ల. చూడు పద్మ, నీ దృష్టిలో నేను సంసార బాధ్యత లేని సన్యాసిని కావచ్చు, కానీ కన్న తండ్రిని కాబట్టి అడుగుతున్నా. దీనికింత ఉపన్యాసం ఎందుకు? చిత్ర స్నేహితులతో పిక్నిక్ కొడైకెనాల్ వెళ్ళింది, సరేనా? కొడైకెనాల్ ఒంటరిగానా? పద్మ, నీ ఆదర్శాలు అభిరుచులు నాకు బాగా తెలుసు, కానీ వాటికి ఒక హద్దు అంటూ ఉంది. కుటుంబానికి కళంకం రానంత వరకు నీ అభిరుచులకు నేను ఎన్నడూ అడ్డుపడలేదు. కళంకమా? ఏం నేనంత నీతి మాలిందని అనుకుంటున్నారా? ఇప్పుడు మా వల్ల కుటుంబానికి వచ్చిన కళంకం ఏమిటి? పద్మ, ఇప్పుడు నేను ఏమన్నానని ఎందుకు అలా అరుస్తావు? కడుపు మండితే ఆరోగ్యం చేయమంటారు. ఈ గుంపలో నేను కాలం ఎలా వెళ్ళదీస్తున్నానో మీరు ఎన్నడైనా ఆలోచించారా? అసలు మొగ దిక్కున గొప్పరా ఇది. ఇంత చదువు చదివారు, ఆడదాని హృదయం అర్థం చేసుకోలేదు. పెళ్ళి కాపరానికి వచ్చిన ఆడది ఏం ఆశిస్తుంది? భర్త అనురాగంతో ఆదరిస్తాడని, బ్రతుకు ఆనందమయం చేస్తాడని గంపడాస్తూ వస్తుంది. అంతేగాని మొదటి భార్యనే తలుచుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ వేదాంత ఉపన్యాసాలు ఇస్తాడని ఈ ఆడది అనుకోదు. ఆవిడ సంగతి మాత్రం ఎత్తకు ప్లీజ్. ఆవిడంత మర్చిపోలేదు. నన్ను ఎందుకు చేసుకోవాలండి? మీకు రెండో పెళ్ళి అయితే నాకు రెండో పెళ్ళ? పద్మ, ఎందుకు అలా తవ్వుకుంటావు?
నేను అడిగింది చిత్ర విషయం. ఏ ఇన్ని పనులు చూసుకునే దాన్ని చిత్ర సంగతి చూసుకోలేనా? మీ ఆదర్శాలు పాటిస్తే దాన్ని కూడా శాంతలాగే వంటింట్లో బంధించి బానిసం చేయాలి. పద్మా, ఎప్పుడు పుస్తకాలు ముందేసుకొని కూర్చోవడం తప్పితే బయట సంఘంలో ఎన్నడైనా తిరిగారా? ప్రపంచం అంతా ముందుకు పోతుందో మీకు ఏమైనా తెలిసినా అంట? యువత యువకులు భుజాలు రాసుకుంటూ డ్యాన్సులు చేసే సంఘ సంస్కారం నాకు తెలియదు పద్మ. తల్లి కూతుళ్ళు తీరిగ్గా కూర్చుని శృంగార చర్చలు చేసే సంఘంలోకి నేనెన్నడూ చూడలేదు. ఇందులో మళ్ళీ చమత్కారం కూడానా? పెళ్ళాం బిడ్డల్ని వెంటేసుకుని ఎన్నడైనా షికారు వెళ్ళారు? నలుగురు స్నేహితులు పిలిచి క్లబ్ లో డిన్నర్ ఇచ్చిన పాపాన పోయినారా? కూతుర్ని వెంటేసుకుని క్లబ్కు వచ్చి నా మొహానున్న కుంకుని పక్కన ఇవిడ భర్తేడి అని ఎంతమంది దిక్కులు చూస్తారు. అప్పుడు నాకు ఎంత అవమానంగా ఉంటుంది. ఇంకా నీ తీసిన తప్పులు ఏమైనా ఉన్నాయా? నీ తప్పే ఇలాంటి సర్వసంగ పరిత్యాగికులన్నీ చిముడి పెట్టారే మా తల్లిదండ్రులు. వాళ్ళది తప్పు, ఆ పైన నా తల రాత. అవును పద్మ, నీ రాత నా రాత ఇవి రెండు కలిపి రాయడం మర్చిపోయి విడివిడిగా రాశాడు ఆ విధాత. ఈ మెట్ట వేదాంతంతోనే నా బ్రతుకంతా నాశనం చేశారు. నీకు అన్యాయం చేసి కాదు, అన్యాయం చేయలేదమ్మా, న్యాయం చేయలేకపోయాను. చేతగాడు నేను రైలు దిగవలసిన స్టేషన్ లోనే నీతో కలిసి మళ్ళీ ప్రయాణం సాగించాను. అదే పద్మా నేను చేసిన తప్పు. రమేష్ ఎక్కడాల్లో కనిపించాడమ్మా. అతను బంగ్లాకు వెళ్ళి అతను లేడు. వచ్చేదాకా వెయిట్ చేశాను. సవితని వెంట పెట్టుకుని వచ్చాడు. సరితని వెంట పెట్టుకొచ్చాడా? ఆమె ముందు నన్ను మానేసి అనరాని మాటలు అన్నాడమ్మా. ఏమిటి? దాన్ని పక్కనుంచుకుని నిన్ను అవమానించాడా? ఈసారి రాని చెప్తాను. రాడమ్మా, నన్ను పూర్తిగా మోసం చేశాడు. నన్ను పెళ్లి చేసుకోడు. ఏం చేసుకోకపోతే అంతకంటే 1000 రెట్లు మంచి సంబంధం చూసి ఈ సంవత్సరమే నీకు పెళ్లి చేస్తాను. అది కాదమ్మా, మరొకరిని పెళ్లి చేసుకునే యోగ్యత నాకు లేదమ్మా. ఏమిటి అనేది? రమేష్ మాటలు నమ్మి చెయ్యరాని అపరాధం చేశాను. మన కుటుంబానికేనమ్మా. నేనిప్పుడు గర్భవతినమ్మా. ఎంత పచ్చేసావే? నిన్ను ఇంత గారాబంగా పెంచింది ఎందుకేనా? నలుగురిలో ఇక నా మొహం ఎలా చూసేది? నా మొహం ఎలా చూసేది? క్షమించమ్మా, క్షమించప్పనే నన్ను చేసేది. అమ్మా, నువ్వు పెంచినట్టల్లా పెరిగే, నువ్వు చెప్పినట్టల్లా విన్నాను. నువ్వు ఏ దారిని పొమ్మంటే ఆ దారిని పోయాను. కాలి దారి గోతలో పడ్డాను. అమ్మా, నాకేం తెలియదమ్మా. నువ్వు నన్ను ద్వేషిస్తే నాకెవరమ్మా దిక్కు? ఇదంతా చూస్తూ నేను బతుకుండడం కంటే చావడమే మేలు. నేను బతుకుండడం కంటే చావడం. ఊరుకో పద్మ, నేనంతా విన్నాను. ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు పద్మ. తెలిసి కూడా ఏం చేయలేకపోయాను, చేయలేను. అది నాకు తెలుసు. కొన్నాళ్ళుగా ఈ చుట్టూ కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏనాడో ఉన్నాడో పెను తుపారుగా మారి ఈ ఇంటిని నేలమట్టం చేస్తాయని నాకు తెలుసు. తెలిసి కూడా ఏం చేయలేను పద్మ. అది నా శాపం, నా పాపానికి. కాదు, ఇది మీ పాపం కాదు. దీనికంతా కారణం నేనే. మెరిసేదంతా బంగారం అనుకున్నా. పిల్లవాడు కలిగినవాడు, చదువుకున్నవాడు. ఈ సంబంధం చేసుకుంటే పిల్ల సుఖపడుతుందని పడ్డా. చేస్తున్నారా? పిల్లని గోతులో చూశారు. ఇదంతా నా పాపం. ఇది నాది కూడా. బిడ్డల మంచికి చెడ్డకి బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరిది పద్మ. మరి ఇద్దరిది. నేను మహాపాపిని. ఇవన్నీ నా పాపానికి శిక్ష. ఇదే ఆఖరి శిక్ష కాదు, ఇంకా ఉంది. వస్తూ
నా తాపత్రయం. వీటికి అంతం ఎప్పుడా? ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను పద్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ముందు కర్తవ్యం ఆలోచించండి, బిడ్డను రక్షించండి. మళ్ళీ రమేష్ తండ్రిని చూడండి. అయ్యో, ఏ మొహం పెట్టు చూడమంటావు పద్మ? సాధారణంగా ఆడపిల్ల తల్లి నా బిడ్డ చక్కనిది, చదువుకున్నది, గుణవతి, శీలవతిని ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. నేనేమని చెప్పుకున్నాను? మీరు ఏమైనా చెప్పండి, ఏమైనా చేయండి, నా బిడ్డను కాపాడండి. ఎలాగైనా నా బిడ్డను కాపాడండి. వెంటనే వెళ్ళండి. మన బిడ్డను కాపాడుకో. వెళ్తాను పద్మ. ఏడవ. అన్నయ్య ఏమిటమ్మా ఈవేళ ఎప్పుడు వచ్చావు? ఏమిటమ్మా ఏం జరిగింది? నాన్నగారు కులాసగా ఉన్నారా? మరి ఏమిటమ్మా ఏం జరిగింది చెప్పు. నువ్వు ఇంట్లో ఉంటావా లేదు అని ఈ ఉత్తరం ఇచ్చి వెళ్దామని వచ్చాను. చదువు, నీకే తెలుసు. పాపం చిత్ర అమాయకురాలు. దాని నెత్తి మీద ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పిడుగు పడుతుందని అనుకుంటూనే ఉన్నాను. చెత్త అమ్మకు నాన్నకు ఈ విషయం తెలియదు. ఇద్దరు మొదలు నరికిన చెట్ల మాదిరి కూలిపోయారు. ఇక చిత్ర సంగతి సరే సరే, నాకేమీ దిక్కు తోచక నీ దగ్గర పరిగెత్తుకొచ్చాను. అన్నయ్య, దీనికేదో మార్గం నువ్వే చూడాలి. చిత్రం నువ్వే ఒడ్డుకు చేర్చాలి. సరేనమ్మా, నువ్వు వెళ్ళు. మిగతా సంగతులు నేను చూసుకుంటాను. రమేష్ ఇంట్లో ఉన్నాడా? లేరు బాబు, బయటికి వెళ్ళారు. వస్తారు, కూకోండి. ఎవరు? మీరెవరో తెలుసుకోవచ్చా? గజ్జి గారు అబ్బాయి రమేష్. నేను శేఖర్, చిత్ర అన్నను. డబ్బు ఏమన్నా కదా? నా చెల్లెలి జీవితాన్ని డబ్బుతో వెలుగు పెడుతున్నాను. అయితే నీకేం కావాలి? రేపు ఉదయం 11 గంటలకు నువ్వు రిజిస్టార్ ఆఫీసు రావాలి. ఎందుకు? చిత్రను పెళ్లి చేసుకోవడం. చిత్ర రిజిస్టర్ మ్యారేజ్? నాకు ఈ ప్రపంచంలో వేరే పిల్లలు దొరకనా? దొరుకుతారు. నీకు వెళ్ళిన చోటల్లో ఒక పిల్ల దొరుకుతుంది. కానీ నా చెల్లెలు పరుగు కలది. ఆమెకు నువ్వు ఒక్కడే భర్త. ఆ మాట చెప్పడానికి నువ్వెవడు? పోయి నీ చెల్లెల్ని అడుగు. ఆమెకు నాలాంటి వాళ్ళు ఎంతమంది? ఇంట్లో దొరకడం ఏమిటి దౌర్జన్యం? న్యాయానికి అన్యాయం జరుగుతున్నప్పుడు దౌర్జన్యం తప్ప వేరే మార్గం కనిపిస్తుంది. న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి? అసలు ఎవరు? నా పేరు శేఖర్. చిత్ర నా చెల్లెలు. చిత్ర అంటే ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయేనా? అవునండి. ఏమిటి విషయం? ఏం జరిగింది? పెద్దవారు నీతో ఎలా చెప్పాలో. నాన్న, ఇతని మాటలు నమ్మొద్దు. రమేష్, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం కలిగించుకోవడం సభ్యత కాదు. చెప్పు నాయన. నీతో ఎలా చెప్పాలో నాకు పాలుపోతాను. నీ కుమారుడు నా చెల్లెల్ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ప్రేమ నటించాడు. తీరా నా చెల్లెలు కొడైకెనాల్ వెళ్ళి చూస్తే ఇతను మరో పిల్లతో సరసాలాడుతున్నారు. పైగా నా చెల్లెలు నానా మాటలు అని అవమానించారు. నా చెల్లెలు భవిష్యత్తు తలుచుకుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. ఆవేశపడకుండా చెప్పు. ఇతని మాటలు నమ్మి నా చెల్లెలు ఆడపిల్లకు అమూల్యాభరణమైన తన శీలాన్ని ఇతను కల్పించింది. జడ్జి గారు, మీరు న్యాయమూర్తులు, ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మీకు. నా చెల్లెలు ప్రాణాన్ని కాపాడండి. మా నాన్నగారు లక్షాధికారి కాకపోయినా సంఘంలో గౌరవము మర్యాద కల వ్యక్తి. ఈ అవమానంతో ఆయన ముఖం చూపలేదు.
జడ్జి గారు నీకు పుణ్యం ఉంటుంది, మా కుటుంబాన్ని రక్షణ. రమేష్, నేను వేలాది నేరస్తులను విచారించి న్యాయ దృష్టితో తీర్పులు చెప్పాను. ఈనాడు నీ మూలాన నేనే నేరస్తుని స్థానంలో నిలబడ్డా. తీర్పు చెప్పవలసిన వాడు భగవంతుడు. చూడు రమేష్, తప్పులు చేయటం మానవ సహజం, దానిని ఒప్పుకోవటం దైవ లక్షణం. నువ్వు తప్పు చేసుంటే ఒప్పుకో, దేవుడు నిన్ను నిన్ను భార్యగా స్వీకరించడానికి వచ్చాడమ్మా. చిత్ర, నన్ను క్షమించి చిత్ర. చిత్ర, చిత్ర, చిత్ర. బావగారు, ఇక అట్టే వ్యవధి లేదు. నా కోడలు కళంకంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళకూడదు. పుట్టడు పసుపు కుంకుమతో సుమంగలిగానే వెళ్ళిపోనివ్వండి. బావగారు, మీరు అనుమతిస్తే రమేష్ ముఖాన్ని పొట్టు పెట్టి తాళి కట్టు నాయన. చిత్ర, మనసుల నడుమ ఇనుప గోడల
మాస్టర్. ఓ ప్రకాష్, నువ్వా? రానాయన. క్షమించండి మాస్టర్, మిమ్మల్ని చూస్తానికి రోజు వద్దామని కానీ ధైర్యం చాలదు. మీకు వచ్చిన విపత్తు మహాదారుణం. మీ దుఃఖం నా దుఃఖంగా భావిస్తున్నారు. మీ దుఃఖంలో పాల్పంచుకుంటున్నారు. నా బిడ్డలాంటివి నా దుఃఖంలో నువ్వు పాలు పంచుకోకపోతే ఇంకెవరు పంచుకుంటారు నాయన? పద, నా గదిలోకి వెళ్దాం. వదిలేండి మాస్టర్. నేను పాఠం చెప్పే స్థితిలో లేననుకుంటున్నావు? పర్వాలేదు నాయన. నా తల్లికి ఇంత ద్రోహం చేసిన కఠినాత్ముడు విద్యార్థుల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుని విద్యాదానం చేస్తున్న పుణ్యాత్ముడు ఇద్దరు ఒక్కరేనా? ఏమిటి వైద్యం? ఒకే హృదయ అమృతం విషం కలిపి సృష్టించాడా భగవంతుడు? ఆయన ముఖం దేవుడిని ప్రేమించాడు. లోపల ఉన్న దానవుణ్ణి గుర్తించలేకపోయాడు. అందుకే దేవుడు ఆయన అలా శిక్షించాడు. ఉన్న బిడ్డను ఎత్తుకుపోయి ఆయన హృదయాన్ని ఛేదించాడు. ఆ తల్లికి చేసే అన్యాయం ఊరికే పోతుంది. ఆ తల్లికి అర్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టు అతని గుండెల మీద ఒక్కొక్క అచనిపాతం కాదు. ఇక ఆ పాపాత్ముడి నీడ కూడా మా మీద పడదు. అంతే అంతే, మా మీద పడదు. ప్రిన్సిపాల్ గారా, నమస్కారం. ప్రకాష్ రిజైన్ చేశాడా? ఏదో తొందరపడి ఉంటాడు. నేను మాట్లాడతానులేండి. అతను ఎక్కడుంటాడో తెలుసా మీకు? ప్రకాష్, 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 ఏమిటి ప్రకాష్ ఇలా చేసావు? సరే, లోపల కూడా మాట్లాడుకుందాం. ప్రిన్సిపాల్ చెప్పేదాకా నాకు ఈ విషయం తెలియదు. ఎందుకు ప్రకాష్ రాజీనామా చేశావు? ఈ ఉద్యోగం చేయటం నాకు ఇష్టం. చాలా తొందరపడ్డావు ప్రకాష్. కాలేజ్ కమిటీ మెంబర్స్ అందరికీ నువ్వు అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది. ముందు ముందు బాగా పైకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నా మాట విని ప్రకాష్, ఈ ఫోటో ఎవరిది నాయనా? అది మీకు అనవసరం. కాదు ప్రకాష్, నాకు అవసరం. ఈ ఫోటో ఎవరిదో చెప్పు. చెప్పవలసిందే. చెప్పు ప్రకాష్, తొందరగా చెప్పు. ఈమె ఎవరు? నా ప్రకాష్, ఈమె నీ కన్న తల్లా? అవును. ప్రకాష్, అయితే నువ్వు నా కుమారుడు అన్నమాట. నువ్వు నా బిడ్డవు ప్రకాష్.
తండ్రి లేటు కాదు. నీకు తెలియదు నాయన, మీ అమ్మనుడు చెబుతుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు నాయన. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళి నన్ను వెళ్ళిపోమంటున్నావు. రాకూడని ఈ రాతగిన మనిషి వచ్చినప్పుడు వెళ్ళమంటున్నా. నేను నీ తండ్రిని నాయన, అందుకే వెళ్ళమంటున్నా. ప్రకాష్, నేను నీ తండ్రిని తెలిసి కూడా అంత తక్కువగా మాట్లాడటం న్యాయమా నాయన? న్యాయం న్యాయం గర్భవతి కళ్ళు లేని కపోతి అన్న దానైనా లేదు. నా తల్లిని వెళ్ళగొట్టడం న్యాయం. ప్రకాష్, ఏ చేసిన పని అంతా పని చేపిస్తుందా? నేను పాప జీవితంలో నేను చేసిన పాపాలు ఒక్కటే నాయన. నన్ను క్షమించు ప్రకాష్, క్షమించడం. మీరు చేసిన పాపానికి నేను కాదు, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించాను. నేను ఎంతసేపు మీతో మాట్లాడుతున్నాను. మీరు నా గురువులు కాబట్టి, లేకపోతే నేను కూడా మా ప్రకాష్, నువ్వు నన్ను క్షమించకపోవచ్చు, భగవంతుడు కూడా నన్ను క్షమించకపోవచ్చు, కానీ నా భార్య నన్ను క్షమిస్తుంది ప్రకాష్. ఆ ఆశ నాకుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు. ఆ పుణ్యవతి నా క్షమాపణలు చెప్పుకుంటేనే కానీ నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఒక్కసారి పిలువు నాయన. వెళ్ళలేదు ప్రకాష్, అలా అనకు. జీవితంలో నేను కోరేది ఒక్కటి, క్షమించాను అని ఆవిడ నోటి మీదుగా ఒక్క మాట. మీకు ఆలోచన జీవితంలో ఆమె పడ్డ ఆవేదనకు 10 రెట్లు మీరు పడాలి. చేసే పాపానికి పూర్తిగా ప్రాయశ్చిత్తం అనుభవించారు ప్రకాష్. ఇంకా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక్కసారి మీ అమ్మని చూపించు ప్రకాష్, చూసిపోతాను ప్రకాష్. ప్రకాష్, ప్రకాష్, పార్వతి, పార్వతి, అది ఆయనే, ఆయనే వారి పిలిపే. ప్రకాష్, తలుపు తినాలిగా. పార్వతి, ప్రకాష్, పార్వతి. ప్రకాష్. ఎక్కడున్నారండి? నాయన, మీ నాన్నగారు ఎక్కడున్నారు? మీ నాన్నగారు రారు బాబు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా? నోరార పార్వతిని పిలిచి చూడకుండానే వెళ్ళిపోయారు. లేదు లేదు, ఆయన వెళ్ళలేదు. బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా చూస్తూ ఉండండి, లేకపడకుండా చూస్తూ ఉండండి. ఈ మాత్రలు తీసుకొచ్చి రోజుకు 3 చొప్పున వాడుతూ ఉండండి. జాగ్రత్త. నా భాగ్యలక్ష్మి ఒక్కసారి కళ్ళారా చూసుకున్న భాగ్యం లేకుండా తినిపిశాడు. న్యాయం, వాడి తప్పేం లేదు. ఈ శిక్షకు నేను అర్హుడిని. నాన్న, 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 ఏమిటి? ఎవరిని కంటేసి? చెప్తాను. నా కథ ముగింపు గురించి ముగిసే ముందు నా కథ అంతా మీతో చెప్తాను. అమ్మ శాంత
సోలని మహాత్మా గాంధీ గారు రాసిన పుస్తకం తెచ్చిపెట్టమ్మా. ఆవేశపడకండి, మీ ఆరోగ్యం అసలే బాగోలేదు. ఇంకా ఆరోగ్యం ఏమి కాదు. నా శిక్ష పూర్తిగా వస్తుంది. నాన్న ఆ ఫోటో ఎవరిది నాన్న? ఈవిడేరా నా మొదటి భార్య పార్వతి, ప్రకాష్ తల్లి. ప్రకాష్ మీ అన్నయ్యరా. నువ్వు అనేది ఏమిటి నాన్న? నాకేం అర్థం కావట్లేదే. వివరంగా చెప్తాను. 25 ఏళ్ల క్రితం పార్వతిని నేను అగ్నిసాక్షిగా వివాహమాడాను. అకస్మాత్తుగా ఆమె కళ్ళకి ఏదో జబ్బు చేసి రాను రాను దృష్టి క్షీణించడం మొదలుపెట్టింది. ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. పుట్టుకతోనే వచ్చిన ఏదో లోపం వల్ల ఆమె కళ్ళు పోతాయని, పోతే తిరిగి రావని, ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు ఏనాడో చెప్పానని డాక్టర్ నాతో చెప్పారు. నా గుండెల్లో కతుక్కుమంది. నిజం దాచి నన్ను మోసం చేసి పార్వతిని నాకు అంటగట్టారని బాధపడ్డాను. నేను ఊళ్ళో లేను. తొందరపడి మా నాన్న పార్వతిని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లి వదిలేశాడు. మళ్ళీ మా గడప దొక్కదని గట్టిగా చెప్పాడు. పార్వతి ఎప్పుడు గర్భం. నేను ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాను. పార్వతిని మళ్ళీ తీసుకురావాలని వాళ్ళ ఊరు వెళ్ళాను. కానీ అప్పటికే వాళ్ళ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎన్నో చోట్ల వెతికాను. పార్వతి దాడే తెలియలేదు. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుందనుకున్నా. ఆ పుణ్యవతికి జరిగిన అన్యాయానికి జీవితం అంతా లోలోన కుమిలిపోయాడు. ప్రతిరోజు నా దగ్గర చదువుకోవడానికి వచ్చేది. నా కుమారుడైన సంగతి నాకు తెలియదు. తెలిసిన తర్వాత అతను నన్ను దగ్గరికే రానివ్వలేదు. నా పార్వతి నన్ను చూసుకోనివ్వలేదు. వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నాకు అనిపిస్తారు. నేను శాశ్వతంగా కన్ను మూసే లోపల 2 కోరికలు. పార్వతికి నరక్షమాపణలు చెప్పుకోవడం, నా పెద్ద కొడుకు ప్రకాష్ ఒక్కసారి గాఢంగా కౌలించుకోవడం. ఈ 2 కోరికలు నెరవేరితే తృప్తిగా కన్ను మూస్తాను. నెరవేర్తానన్నా, నీ కోరికలు తప్పకుండా నెరవేర్తాయి. పెద్దమ్మను అన్నయ్యను నేను తీసుకొస్తాను. లాభం లేదు. ప్రకాష్ నన్ను క్షమించు. నేను తీసుకొస్తానా? శాంత, నాన్నగారిని జాగ్రత్త చూస్తాను. నేను ఇప్పుడే వస్తాను. ఇన్నాళ్ళు కడుపులో ఎంత బాధ దాచుకున్నాడు. దాచుకోక ఏం చెప్పమంటావమ్మా? మీ అమ్మ శాంత, నువ్వు ఇలా అంటావని నాకు తెలిసి. ఈ ఇల్లు ఎవరితో తెలుసా? నీదేనమ్మా. అవునమ్మా, మీ నాన్న పోతూ పోతూ నీతో పాటు 50,000 రొక్కం కూడా ఇచ్చిపోయాడు. ఆ డబ్బుతోటి ఇల్లు కొన్నారమ్మా. ఇంటి ప్రతి నెల నీ పేర బ్యాంక్ లో వేస్తున్నాను. అది ఇప్పటికీ 60,000 అయింది తల్లి. నువ్వు బ్యాంక్ లో పెట్టుకోండి. నీ చాలి చాలని జీతంతో ఇన్నాళ్ళు ఇన్ని అవస్థలు ఎందుకు పడ్డావు? చేసిన పాపం చాలు రామ్మ. ఆడపిల్ల డబ్బు ఎవరు మీరు? నీ పేరు ప్రకాష్ కాదు? అన్నయ్య ఎవరండి మీరు? ప్రొఫెసర్ కృష్ణారావు గారు అబ్బాయి, నీ తమ్ముడు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను అమ్మను తీసుకెళ్ళాను. ఎక్కడికి? మన ఇంటికి. అమ్మ కొడుకులు రావడానికి వీలు. అమ్మ కొంచెం పగలేదు. అయితే తప్పకుండా చూడాలి. చూడటానికి వీలేదు. చూడాలి. మీకే చెప్పేది. తప్పకుండా చూడాలి. ప్రకాష్, ప్రకాష్, ఎవరు నాయన? అమ్మా, ఎవరు? ఈ చిన్న కొడుకు ప్రొఫెసర్ కృష్ణారావు గారు అబ్బాయి. నాన్నగారు నన్ను ఇక్కడ పంపించారమ్మా. అమ్మా, నీకు జరిగిన అన్యాయానికి క్షమాపణ వేడుకొని నేను ఇంటికి తీసుకెళ్ళాలని వచ్చానమ్మా. మీ నాన్నగారు ఉన్నారా బాబు? అలా సరే ఎలా ఉంటారమ్మా? 20,000 కంటే కన్నీరు అడిగితే ఆ ఇల్లు ఏం బాగుపడుతుందమ్మా? బాబు, నాన్నగారు ఏమన్నారు? ఈ పుట్టిదాన్ని కరుణించారా? నన్ను క్షమించారా? క్షమించవలసింది ఆయన కాదు, నిన్ను చూడాలని
నాన్నగారు ఎంతో తహతహలాడారు. అన్నయ్యను కూడా బ్రతిమలాడారు. కానీ అవేమీ వినిపించుకోకుండా అన్నయ్య నాన్నగారిని బయట గింటి వేశారట. ఈ బాధతో నాన్నగారికి రక్తపోటు ఎక్కువ మంచం పట్టారమ్మా. అమ్మా, ఇప్పుడు నాన్నగారికి 2 కొడుకులు మిగిలాయమ్మా. నిన్న క్షమాపణ వేడుకోవటం, అన్నయ్య మనసారా ఒక్కసారి కౌగలించుకోవటం, ఈ 2 కోరికలు తీరకపోతే నాన్నగారు నాకు తట్టుడమ్మా. నేను నమ్మాను. ఈ ప్రపంచంలో నాకు తల్లి ఒక్కటే. ఆమె తృప్తి నా తృప్తి, ఆమె ఆనందమే నా ఆనందం. నువ్వు నీ దేవుడి దగ్గరికి వెళ్తానంటే నేను కాదంటారా? ఏనాన్న పద్మకి ఎలా ఉందమ్మా? తలుపులు వేసుకుని లోపల పడుకున్నది. పిలవమంటారా? నన్ను దగ్గర కూర్చో. శేఖర్ ఇంకా రాలేదా? ఈ ఆఖరి గడియల్లో వాడు కూడా నా దగ్గర లేకుండా పోయాడు. నాన్న పెద్దమ్మ వచ్చింది. నాన్నగారు చూడండి, ఎవరు వచ్చారు చూడండి. పార్వతి, 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 ఎంతకాలం ఎందుకు పార్వతి నేను ఈ కాళ్ళు పట్టుకోవాలి పార్వతి. అంత మాట అనకండి, నేనంత పాపిని కాదు. నాయన ప్రకాష్, ఇప్పటికైనా నన్ను క్షమించగలవా? ప్రకాష్, ప్రకాష్, నీకోసం దేశమంతా గాలించాను. నా జీవితం అంతా నేను తలుచుకుని కుమిలిపోయాను పార్వతి, కుమిలిపోయాను. శేఖర్ అంతా చెప్పాడు. పోనివ్వండి, ఇదంతా నా పూర్వజన్మ దుష్టుడు. ఈ జన్మలో ఇలా శిక్ష విధించాడు భగవంతుడు. మళ్ళీ నా తపస్సు ఫలించి మీ పాదాల దగ్గరికి పంపించాడు. ఏమండి, నా చెల్లెలు ఎట్లా? ఇదిగో మా అమ్మ. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి అని వాపోయేవాడి. మీ అమ్మ, నువ్వే మీ అమ్మ. అక్క, బాధపడిపోతుంది. మనకు శాంతి కూతురు కోడలు కూడా తమ చేత ప్రకాష్, నేను నా స్నేహితుని బిడ్డను చేసుకున్నాను కదా. నా స్నేహితుని బిడ్డ ఏదో మరి కృషి